శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మీనరాశి వారికి రవి గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 మధ్యకాలంలో సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి సూర్యుడికి మిత్రక్షేత్రం అవుతుంది. అంటే మిత్రక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. మీనరాశి అధిపతి గురువు. ఈ రవి గురువులకు కూడాను మిత్రత్వం ఉంది. సూర్యుడికి బుధుడికి కూడాను మిత్రత్వం ఉంది. ఇకపోతే మీనరాశి వారికి మిథున రాశి ఏమవుతుంది? 4వ స్థానం అవుతుంది. అంటే అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానము. సూర్యుడికి ప్రతికూలంగా ఈ 4వ స్థానం చెప్పబడి ఉంది. అయితే ఈ అన్ని కాంబినేషన్స్ను మనం తీసుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనము చూసినట్టయితే, 4వ స్థానము సంచారము తద్వారా ఇంటి లోపల కొంత ప్రశాంతత లేకపోవడము, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తడము, భార్యాభర్తల మధ్య కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, అనవసరమైనటువంటి చర్చలు, తద్వారా కొంత మనశ్శాంతి లేకపోవడం అనేటువంటిది ఈ సమయంలో కనబడుతుంది. అయితే అధిపతుల యొక్క మిత్రత్వం మూలకంగా మీరు కొంత కట్టడి చేసుకున్నట్టయితే ప్రశాంతతను మీరు మళ్ళీ సమకూర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఏంటి, అనవసరమైనటువంటి డిస్కషన్స్ చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తూ వెళ్ళినట్టయితే మీరు ప్రశాంతతను పొందుతారు. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించాలి. 4వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం, మాతృస్థానం కూడాను అది. కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని మీరు ఓవర్లుక్ చేయకుండా ఆమెకు కావలసినటువంటి సపర్యలు చేస్తూ, కావలసినటువంటి మీరు విషయాల లోపల మనస్సు నిలపడము చాలా అవసరము. ఆస్తి పంపకాల వ్యవహారం లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. వాహనముల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు వర్క్ లోడ్ మూలకంగా ఒత్తిడి, ప్రెషర్ ఒక పక్క నుంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా వర్క్ ప్లేస్లో అధికారులతో కానివ్వండి, యాజమాన్యంతో కానివ్వండి, మనతో పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగులతో కానివ్వండి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. దాన్ని మీరు కొంత సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎలా దాన్ని అధిగమించాలి అనంటే, మీకు అప్పజెప్పినటువంటి పని లోపల మీరు నిమగ్నమై పనికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మిగతా విషయాలు సెకండరీ అయిపోతాయి. కాబట్టి మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇకపోతే వ్యాపారస్తులు, వ్యాపారము కొనసాగుతుంది, నిరాటంకంగా కొనసాగుతుంది. అయితే పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇల్లు మరమ్మతులు, అనుకోని రిపేర్లు, వాహన రిపేర్లు కానివ్వండి, ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు కానివ్వండి, ఇలా మీకు అనుకోకుండా ముందరికి రావడం మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఇకపోతే దంపతులకు, భార్యాభర్తల మధ్యన అవగాహన, అన్యోన్యత, సహనము ఈ సమయంలో చాలా అవసరము. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే తద్వారా కొంత అలసట కూడాను మీకు ఒక పక్కన కనబడుతుంది. ఆరోగ్యము నిలకడగానే ఉన్నప్పటికీ మీ వైపు నుంచి శ్రద్ధ అవసరము. ఇకపోతే మిత్రుల యొక్క సహాయ సహకారాలు లిమిటెడ్గా అందుతాయి మీకు. కాబట్టి మీరు మిత్రులు, ఆత్మీయులు, దగ్గర వాళ్ళు ఏదో మనకు సహాయం చేస్తారు అనేటువంటి ఎదిరిచూపు కాకుండా మీ వైపు నుంచి మీ ప్రయత్నాలు చాలా మీరు చేస్తూ ఉండండి, సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ సమయంలో మీనరాశి వారికి సూర్యుడు సంచరిస్తున్నటువంటి సమయం 15 జూన్ నుండి 16 జూలై, అర్ధాష్టమ స్థానం కనుక మీరు ముఖ్యంగా ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. సమస్యలను మీరు పరిష్కార దిశగా వెళుతూ పెండింగ్లో పెట్టకుండా ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి.
అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్య ప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది గనక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్య ప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.